దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్ యాక్చువల్లీ. దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్. ఇంకొక 3-4 మండల్స్లోనే ఉన్నాయి. సో దే ఆర్ అక్కడ వెరీ వల్నరబుల్ సార్. సార్ అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది. అవుట్ ఫాల్స్ గేట్లు మీరు కూడా అవునవునవునవును అది 38 కోట్లతో గవర్నమెంట్కి వెళ్ళింది. అది అయితే తప్ప 5,000 ఎకరాలు ఇవాళ సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్. కాన్సెప్ట్ ఏమంటే సార్, ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్. ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తాది అక్కడి నుంచి కాదు. బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంటూ డ్రైనేజ్ సార్. దానివల్ల కూడాను ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్. అప్పుడు పంట నష్టం ఎక్కువవుతుంది సార్. అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్. దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది. కోటి వచ్చేస్తూ ఉంటుందా? కోటి వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తారు. దగ్గరేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్ళాలి సార్. ఎలా 2 మండలాల్లో చేరుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ కట్టడానికి వస్తుంది. అవుట్ ఫాల్స్ లూయిస్ ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్. ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు. ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్. దానివల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఇనండేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్. అది చాలా ఇప్పుడు దాదాపు 5,000 ఎకరాల్లో నీరు ఉంది. ఇది ఒక రికరింగ్ ఇష్యూనా? అవును సార్, వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ. ఒకసారి డ్యామేజ్ అయింది అసలు వీడియో కూడా తెచ్చాం సార్, డ్రోన్ వీడియో. యాక్చువల్గా మనం అక్కడికి వెళ్తాను, వీళ్ళు ఇక్కడికి వచ్చారు కలిసి. ఇవన్నీ తీసి మనకు కొత్త కట్టి గేట్లు పెట్టాలండి. ఇంకంటే మా రీకన్స్ట్రక్ట్ చేయాలి. అక్కడ మీరు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. లాక్లని చెప్పారు. ఇక్కడైతే ఇలా ఉందండి. మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప 90% అసలు పాలు పోసిన టైం అన్నది ఈ టైం. ఇది కూడా అదే ఉంది కదా. ఇది కొన్నే ఉన్నాయి, ఇక్కడంతా పాలే ఉన్నాయి. అదే ఒక రోజు అటు ఇటు అంతే కదా, 2-3 రోజులు పడుతుంది. రేట్ క్రాప్స్ ఇక్కడ పాలే సార్. మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్, రెండు వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. పర్మనెంట్ సార్ అట్లీస్ట్ ఒక 60% తగ్గుతుంది కదా. సార్ ఇప్పుడు రికలెక్ట్ సార్ విజయవాడ ఫ్లడ్స్లో కూడా సార్, విజయవాడలో వాటర్ అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటు సార్. యాక్చువల్లీ అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జర్వింగ్ ద వాటర్ సార్. యాక్చువల్లీ అప్పుడంటే అప్పుడు అఫ్కోర్స్ సార్, అప్పుడు పౌర్ణమి అది ఉంటుంది.